ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. ఆయుష్మాన్ భవ తల్లి. గురుగారు, ఏలినాటి శని అంటే ప్రతి ఒక్కరికి చాలా భయం వేస్తుంది. అంటే ఈ ఏలినాటి శని అనేది 7.5 సంవత్సరాల వరకు ఉంటుంది అని చెప్పి, అసలు ఏలినాటి శని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? శని అనుగ్రహం కలగాలంటే మనం ఏ రకమైన పరిహారాలు, జపాలు, పూజలు చేసుకోవాలి? ఆ సమయంలో వచ్చే ఇబ్బందులు ఏంటి? మా ప్రేక్షకుల కోసం వివరిస్తారా? ఓం శం శనైశ్చరాయ నమః. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. మనకి ప్రాణవాయువుని అందచేస్తూ చివరిలో ప్రాణాన్ని తీసేటటువంటి శక్తి ఒక్క శని భగవానుడికి మాత్రమే నవగ్రహాలలో ఉన్నదమ్మా. కాబట్టి నిత్యము కూడా ఆ శని భగవానుడిని ఎవరైతే ఆరాధిస్తూ, అంటే ఆయనకి సంబంధించిన ఈ స్తోత్రాన్ని కానీ ఆచరిస్తూ ఉంటారో, సాధ్యమైనంత వరకు వారికి తుది శ్వాస వరకు కూడా ఆయన వలన సాధ్యమైనంత వరకు బాధలు తక్కువగా వస్తాయనే చెప్పుకోవాలమ్మా. ఎందుకంటే ప్రతి మనిషికి ఈ ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది వారి యొక్క జాతక పర్యాయం మొత్తం కూడా 3 సార్లు వస్తుంది. అంటే 7.5 సంవత్సరాలు. మనకి గ్రహాలన్నిటిలో కూడా ఎక్కువ కాలము ఒకే రాశిలో ఉండేటటువంటి గ్రహాలలో ఈ శనైశ్చర గ్రహం మాత్రమే 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా ఒక్కొక్కసారి ఆయన వక్రిస్తూ ఉంటారు. రవి యొక్క ఆధారాన్ని బట్టి ఆయన దగ్గరలో ఉన్నాడా, దూరంగా ఉన్నాడా, డిగ్రీస్ వైజ్ని బట్టి ఆయన వక్రిస్తూ ఉంటాడు. వక్రించినప్పుడు ఇంకొక 2-3 నెలల్లో 4 నెలల్లో అటు ఇటుగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ప్రతి రాశికి కూడా తన యొక్క జన్మరాశిలో ఉంటాడు, వెనక రాశిలో ఉంటాడు, ముందు రాశిలో ఉంటాడు. ఈ 3 రాశుల్లో ఆయన యొక్క ప్రభావము చాలా విచిత్రంగా ఉంటుంది. చాలా విశేషమైనటువంటి శుభాలని అందజేస్తాడు. అసలు ఊహించినటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి సమస్యలని కొని తెచ్చి పెడతాడు ఆ యొక్క శని భగవానుడు. ముఖ్యంగా అమ్మ, ఈ యొక్క 2.5 సంవత్సరాలు, అట్లాగే మరుసటి 2.5 సంవత్సరాలు, మరుసటి 2.5 సంవత్సరాలు, ఈ 7.5 సంవత్సరాలలో భిక్షగాన్ని కూడా మహారాజుని చేసినటువంటి వాడు శని భగవానుడు. అట్లాగే మహారాజు చక్రవర్తిగా ఉన్నటువంటి నల దమయంతి కథల్లో నలుడు మహాచక్రవర్తి, మరి ఆయన్ని అధోపాతాలానికి తీసుకెళ్ళి కాటి కాపరిని కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఎవరికి? ఏలినాటి శని ఉన్నప్పటికీ శని అనుగ్రహం ఉంటే బ్రహ్మాండంగా ప్రెసిడెంట్ లెవెల్లోకి తీసుకెళ్తాడమ్మ ఆయన. అంతటి గొప్ప కర్మ ఫలితాలను ఇచ్చేటటువంటి వాడు శని భగవానుడు. మిగతా వాళ్ళందరికీ పోర్ట్ఫోలియోస్ డిఫరెంట్గా ఉంటాయి. శని భగవాన్ని మాత్రమే కర్మకి అధిష్టాన దేవతగా చెబుతారు. అంటే ఈ జన్మలో చేసుకోవడం కాదు, పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పాపపుణ్యాలన్నీ కూడా లెక్కలు వేసి ఈ జన్మలో ఏ సమయంలో ఆయన వస్తే ఏం చెయ్యాలో ముందుగా ప్రణాళిక క్రమశిక్షణగా తయారు చేసుకునేటటువంటి శక్తి ఆ శనీశ్వరుడికి ఉంది. ఆయన సమయంలో వచ్చినప్పుడు ఏ నక్షత్రం మీదకి వచ్చాడో వారి జాతకంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి అవన్నీ కూడా ఆయన ప్రిపేర్ చేసేసుకుంటాడు. మనం తప్పించలేం. అందుకనే ఏలినాటి శని రాగానే ఇప్పుడు చూడండి, చాలామంది జ్యోతిష్యపరంగా కానివ్వండి, ఈ యొక్క గోచార ఫలితాలు వినేటప్పుడు శని భగవానుడు అనగానే ఉలిక్కి పడతారు, భయపడతారు. ఆయన యాక్చువల్లీ ఆయన చెడు చేయడమ్మా. మనలో ఉన్నటువంటి చెడుని తీసేటప్పుడు సమస్య పెద్దదిగా అనిపిస్తుంది. ఎందుకమ్మా, ఒక చిన్న ఉదాహరణ, అందరికీ అర్థమయ్యేటటువంటి ఉదాహరణ. ఒక ఇంజెక్షను పొడిచినప్పుడు వితిన్ సెకండ్లో 1,00,000 వంతు మనకి బాధ అనిపిస్తుంది. ఆ మందు లోపలికి వెళ్ళేటప్పుడు మనకేం అనిపించదు కదా. మళ్ళీ తీసినప్పుడు ఎలా ఉంటుంది? శని భగవానుడు చేసే పనులు కూడా అంతే. అంటే ఆయన పొడిచినప్పుడు, అంటే ఆయన రాగానే మనకి పొడుచుకున్న బాధ ఎలా ఉంటుందో అంతటి తీవ్రమైనటువంటి సమస్యనిస్తాడు. మళ్ళీ రన్నింగ్లో ఉన్నప్పుడు ఆయన నక్షత్రాలు మారినప్పుడు వారి జన్మతహా చేసుకున్న పుణ్యాలను బట్టి ఏ సమయంలో పుణ్యాలు ఇవ్వాలి, ఏ సమయంలో పాపాలు ఇవ్వాలో చేసుకుంటూ ఆయన వెళ్ళబోయేటప్పుడు చివరిలో ఇక 2వ స్థానంలోంచి 3వ స్థానంలోకి వెళ్ళేటప్పుడు మొన ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆ తీవ్రమైన బాధతో పాటుగా సంతోషాన్ని కూడా ఇస్తాడు. శని అంతటి గొప్ప స్థాయిని కలిగించేటప్పుడు మరి మనం శని అనుగ్రహం పొందాలంటే మనం ఏం చేయాలి గురువుగారు? ఏం లేదమ్మా, సాధ్యమైనంత వరకు ప్రతి సంవత్సరము కూడా ఈ 7.5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఉగాది వస్తుంది, లేకపోతే శని భగవానుడు రాశి మారుతాడు, నక్షత్రాలు మారుతాడు ఆ 2.5 సంవత్సరాలు. అందుకనే మా గురువులు ఏం చెప్పారంటే శాస్త్రం కానీ, ప్రతి సంవత్సరము కూడా ఈ ఏలినాటి శని ప్రభావం జరుగుతున్న వాళ్ళు బ్రాహ్మణుల్ని అనుసరించి, బ్రాహ్మణుల్ని సంకల్పించుకొని
ఒక్కరోజు శనివారం పూట కానీ అదే వారు ఎట్లా చెబితే అట్లా ఈ శని భగవానుడికి ఆయన యొక్క మూల మంత్ర బీజాక్షరాలు కానీ మూల వేద మంత్రాలతో కానీ సంబంధించినటువంటి ఆ యొక్క శని జపాన్ని ఆచరించి శనికి సంబంధించినటువంటి జపం అయిపోయిన తర్వాత క్షీరతర్పణాలను వదులుతారు. దాని తర్వాత దానం ఇస్తారు. ఏమేంటి? బియ్యము, మనసుకి సంబంధించి ఇన్ని నల్ల నువ్వులు ఇస్తారు, నువ్వుల నూనె ఇస్తారు, ఒత్తులు. ఇట్లా ఆ బ్రాహ్మడు చెబుతాడు ఏమేమి దానం చేస్తే వారికి ఉన్నటువంటి దోషాలు పోతాయి అనేటటువంటి. ఎందుకంటే స్నాయువుకి అధిపతి అంటే నరాలకి సంబంధించిన బాధలు ఇస్తాడు, మానసికంగా అయితే కొంగదీసి పెడతాడమ్మ. అన్నీ ఉంటాయి, పంచభక్ష పరవాణాలన్నీ ముందుంటాయి, కానీ తినే యోగ్యత లేనటువంటి స్థితిని కూడా ఈ శని భగవానుడు ఇస్తాడు. ఒక్కోసారి కొంతమంది అన్నంలో ఉప్పు కారం వేసుకొని నూనె వేసుకొని తింటుంటే అసలు కోటీశ్వరుడు కూడా ఇట్లా తినలేని పరిస్థితి ఉంటుంది. వీళ్ళకి యోగాన్ని ఇస్తాడు, తినే యోగాన్ని. అంతటి గొప్ప వ్యవస్థని క్రియేట్ చేసేటటువంటి ఈ ఏలినాడి శనిలో ముఖ్యంగా వీళ్ళు శనిదానాన్ని ఇచ్చుకొని ఆ శని జపం అయిపోగానే చాలామందికి తెలియదమ్మా, జపము, క్షీరతర్పణము, దానము చేసేస్తారు. చేసుకుంటే ఓపికండి చేసుకుంటే జమ్మి చెట్టు వృక్ష సమిధలు తీసుకొని చక్కగా ఆవు నెయ్యి, నల్ల నువ్వులు, ఇంకా కొన్ని వస్తువులు ఉంటాయమ్మా, వాటితో స్వామివారికి హోమం చేసుకోవాలి. ఎవరైతే ఏలినాడి శని ఉందో వాళ్ళు బ్రాహ్మణి పెట్టుకొని హోమం చేసుకుంటారు. ఇది మొదటి పద్ధతి. సరే, అంత స్తోమత లేదు, ఆర్థికంగా అంత లేదు అంటే శనికి సంబంధించిన వేదమంత్రంతో పరమేశ్వరుడికి పాశుపత రుద్ర అభిషేకం చేస్తారు. ఇది ఒక విశేషమైనటువంటి పరిహారము. ఈ విధంగా గనక శనికి ప్రతి సంవత్సరము పరిహారం చేసుకుంటూ ప్రతినిత్యము కూడా వారు దశరథ శని ప్రోక్తము అని ఉంటుంది స్తోత్రము. అట్లాగే శనికి సంబంధించిన స్తోత్రాన్ని నిత్యము 190 సార్లు ఎవరైతే పఠిస్తారో జపిస్తారో ఈశ్వరుడి యొక్క త్రయంబక మంత్రం ఉంటుంది, మృత్యుంజయ మంత్రం. ఈ రెండు కలిపి రోజు ఎవరైతే చేస్తారో ఎన్ని బాధలు వచ్చినా తట్టుకునే శక్తి శరీరానికి మనసుకి ఇచ్చేటటువంటి వాడు కూడా శని భగవానుడు. అలాగే అర్ధాష్టమ శని, అష్టమ శని ఉంటుంది. వారికి అంటే ఏలినాటి శని ప్రభావంతో పోల్చుకుంటే అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అవి ఇంకా వేరే ప్రత్యామ్నాయం ఉండదమ్మా. అష్టమ శని అంటే ఏంటంటే రంధ్ర శని అంటారు. ఈ అష్టమ శనిలో దాదాపు మృత్యువు దగ్గరికి వచ్చినట్టే భావించాలి. అంతటి ఘోరమైనటువంటి సమస్యలను ఇస్తాడు. ఎన్నో మారక మృత్యుతుల్యమైనటువంటి పరిస్థితుల్ని, ప్రమాదాలని సూచిస్తూ ఉంటాడు. అవి రకరకాల జాతకాలను బట్టి ఒకటమ్మా. ఇవన్నీ కూడా ఈయన అందరికీ ఒకేలా ఇస్తాడా? ఫలానా సింహరాశి వారికి అష్టమ శని ఉంది కదా, అందరికీ ప్రమాదాలను ఇస్తాడంటే అందరికీ ఇవ్వడమ్మా. వారి జన్మజాతకాలలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, దశలు, అంతర్దశలు, లగ్నము, వాటిల్ని బట్టి ఆ శని ఎక్కడున్నాడు ఆయన ఇచ్చే ఫలితాలు జాతకాన్ని చూస్తూ గోచారంలో శని ఎక్కడున్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడో తెలిస్తే తప్పకుండా నాయన ఈ విషయంలో మీరు జాగ్రత్త పడండి, లేకపోతే అధోగతి పాలవుతారని అష్టమ శనిలో చెప్పచ్చు. అర్ధాష్టమ శని కూడా 2.5, అష్టమ శని 2.5 సంవత్సరాలు. ఒక రకంగా 7.5 సంవత్సరాలు శనిన్న పట్టు విడుపులు ఉంటాయి, కానీ వీళ్ళకి పట్టు విడుపులు ఉండవు. అర్ధాష్టమ శనికిను అష్టమ శనికి ఎక్కడుంటాయి మరి? ఆ పట్టు విడవదన్నారు కదా గురువుగారు, అంటే అంత ప్రాబ్లమ్స్ ఉంటాయా అంటే అంతగా ఏమి ఉండవు. మరి జన్మజాతకం దేనికమ్మా? మరి గోచారంలో ఆయన మారుతూ ఉంటాడు, మరి జన్మ జాతకం కాబట్టి జన్మజాతక విశ్లేషణ చేయించుకున్న తర్వాత భయపడాలే కానీ డైరెక్ట్గా మాకు అష్టమశని నడుస్తుంది, మాకు అన్ని అష్టదరిద్రాలే అని మాత్రం ఎవరూ ఊహించుకోవద్దు, భయపడద్దు. శని భగవానుడికి ఎవరైతే గనక జ్ఞానంతో, క్రమశిక్షణతో, బద్ధకం లేకుండా, అబద్ధాలు చెప్పకుండా ఉన్నదున్నట్టు వాస్తవంగా ముందుకు వెళితే గనక ఆయన ఇచ్చే పట్టు ఏ గ్రహము కూడా వీరికి ఇవ్వదు. ఈ ఏలినాటి శనిలోనే వివాహాన్ని ఇస్తాడు, ఉన్నత విదేశీ ప్రయాణ యోగాన్ని ఇస్తాడు, అఖండమైనటువంటి రాజరిక వ్యవస్థ. ఈ ప్రైమ్ మినిస్టర్లు, సీఎంలు, లేకపోతే కౌన్సిలర్లు ఎవరైతే ఉంటారో ఆ యొక్క మంత్రి పదవులన్నీ కూడా ఈయనిస్తేనే భిక్షగా వారు స్వీకరిస్తారు. ఈయన అధికారం ఇవ్వకపోతే ఎవరు, ఎందుకంటే అమ్మా గ్రామ పరిపాలకత్వం నుంచి ప్రెసిడెంట్ వరకు కూడా ఈయన ఇచ్చేటటువంటి పోర్ట్ఫోలియో శని ఇచ్చేటట్టుగా ఎవరు ఇవ్వరు. కాబట్టి అంత గొప్పవాడు. గురుగారు, జాతక రీత్యా ఏ రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు ప్రజెంట్ మనకి మేషరాశి నుంచి స్వామివారు 12వ రాశి అయినటువంటి మీనరాశిలో బుధ నక్షత్రమైన రేవతి నక్షత్రంలో ఏలినాటి శని నడుస్తోంది. అంటే మేషరాశి వారికి ఏలినాటి శని చాలా చాలా అధికంగా ఉంది. బంధువులతో సమస్యలు, విపరీతమైనటువంటి ఉద్యోగ ప్రతిబంధక సమస్యలు, ఉద్యోగాలు పోవటం, ఉద్యోగాలు రావటం, ఏది మాట్లాడినా దోషపరం, అట్లాగే ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెడితే తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కోవటం, ఇలాంటివి ఎన్నో కూడా. ఇంకా కోర్టు సమస్యలు, చెరసాలలు, భార్యాభర్తల మధ్య ఎడబాట్లు, ఇవన్నీ చాలా ఉంటాయి ఈ యొక్క మేషరాశి వారికి. ముఖ్యంగా ఆరోగ్య పతనము, ఊరికనే వైద్యశాలకు వెళ్ళటము, మందులు తీసుకోవటం, రావటం, ధనపరమైనటువంటి పూర్తి సమస్య, ఆర్థిక సమస్యల్లో మేషరాశి వారు ఎక్కువగా ఉన్నారు. మీనరాశి వారి యొక్క జన్మరాశిలోనే ఏలినాటి శని ఉన్నాడు. ముఖ్యంగా ఆరోగ్యము, పూర్తిగా ఒంటరి పోరాటం చేస్తున్నానే భావన,
పూర్వంలో చేసుకున్నవన్నీ తప్పిదాలు గుర్తు చేసుకుంటూ వారి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ బాధపడటం, రోధించటం, దూరంగా ఇంటి నుంచి కానీ ఊరి నుంచి కానీ దూరంగా వెళ్ళిపోవటము, లేకపోతే చేస్తున్న ఉద్యోగాలు వాళ్ళంతటా వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోవటము, చేస్తున్న ఉద్యోగాల్లో అవమానాల పరంగా వీరికి లేనిపోని సమస్యలు రావటం, ఉద్యోగపరమైనటువంటి ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఇవన్నీ చాలా వస్తాయి. బంధువులతో సమస్యలు. ఇక కుంభరాశి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదమ్మా. కుంభరాశి వారికి ద్వితీయంలో ఏలినాటి శని ప్రభావం. వీరికి ఆర్థికంగా పూర్తిగా సమస్యలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా అంటే శని భగవానుడు. కుటుంబంలో వీరు ఏది మాట్లాడినా సమస్యగానే ఉంటుంది. సరైన సమయానికి తిండి లేక అనారోగ్య పాలయ్యేటటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అట్లాగే మాతృ సమస్యలు అంటే తల్లికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కావచ్చు, దాని పరంగా ధనం ఖర్చు అవటం కావచ్చు, ఏదైనా పెట్టుబడి పెడతారు కుటుంబ పరంగా కానీ, లేకపోతే ఎవరో చెప్పారు కుటుంబంలో, లేకపోతే ఫ్రెండ్స్లోనో ఎవరో చెప్పారని చెప్పి తీసుకెళ్ళి పెట్టుబడి పెట్టి పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంటుంది. కొంతమందికి కుంభరాశి వారికి 2 నెలల కాలంలో అకస్మాత్తుగా వారు పెట్టినటువంటి పెట్టుబడులకి, అంటే కొంతమంది షేర్స్లోనో వాటితో పెడతారు కదమ్మా, తెలియకుండా ఏదో రకంగా బంధువుల నుంచి కానీ లేకపోతే ఉద్యోగం నుంచి కానీ అకస్మాత్తుగా ఆస్తిపాస్తుల వలన కానీ వీరికి ఆర్థికంగా వచ్చే అవకాశం కుంభరాశి వారికి ఉంది. ఏదేమైనప్పటికీ కుంభరాశి, మీనరాశి, మేషరాశి ఈ 3 రాశుల వారికి ప్రజెంటు దాదాపుగా వచ్చే సంవత్సరం వరకు కూడా జూలై వరకు ఏలినాటి శని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటూ వీళ్ళని బాధ పెడుతూ ఉంటుందమ్మా. గురుగారు, భార్యాభర్తలు ఇద్దరికీ ఒకవేళ ఏలినాటి శని కనుక ఉంటే వారికి ఏ విధంగా ఉంటుంది గురుగారు? అంటే తరచుగా గొడవలు రావడం ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా? లేదంటే అంటే ఏలినాటి శని ప్రభావం వల్ల వారికి ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది? అమ్మ, ముఖ్యంగా మీరు మంచి ప్రశ్న వేశారు. పెళ్ళిళ్ళు అయినా 10 సంవత్సరాలు వాళ్ళు కాపురం చేసిన, 20 ఏళ్ళు కాపురం చేసిన, ముఖ్యంగా దంపతుల మధ్య ఎడబాట్లకి ముఖ్య కారణం ఏలినాటి శని ప్రభావం. మరి కర్మ ప్రారంభం అంటే ఇదే కదమ్మా. అన్యోన్యంగా ఉంటారు, ఉన్నట్టుండి వాళ్ళ మధ్య ఏదో రకమైన సమస్య, అది బంధువుల ద్వారానో వీళ్ళ యొక్క మాట తూలుడు వలన కావచ్చు, లేకపోతే ఒకరికొకరు మాట్లాడుకునేటప్పుడు సరైనటువంటి వాక్ చాతుర్యం లేక ఇద్దరి మధ్య సంబంధం, ఇట్లా కారణాలు అనేకం కావచ్చు. దంపతులు మాత్రం విడిపోవడానికి ప్రధాన కారణం అవుతుంది ఏలినాటి శని ప్రభావం. కొంతమంది పెళ్ళైన 4 నెలలకే విడిపోతారు. ఇవన్నీ కారణం ఏంటంటే కర్మ ప్రారంధాలు. వీరేం చేయాలంటే అమ్మ, సమస్య ప్రారంభంలోనే వీళ్ళ ఇంటి పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే అనవసరంగా తలదొరచకుండా వారి ఇరువురి మధ్య, అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులు, అబ్బాయికి వాళ్ళ తల్లిదండ్రులు కూర్చొని కొంచెం, నాయన ఇదంతా గ్రహస్థితి వలన జరుగుతుందమ్మా, కాబట్టి మీ ఇద్దరి మధ్య ఎటువంటి విభేదము లేదు, మేము చెప్పినట్టు చేయండి అని చెప్పి, మనకి ప్రతి శనివారం వాళ్ళిద్దరూ నవగ్రహాలయంలో శనికి అభిషేకం చేసుకోవాలి. ఒక పూజారి గారి సహాయంతో అర్చన, అష్టోత్తర అర్చన చేయాలి నల్ల నువ్వులతో. ఇద్దరూ కలిసి 19 దీపాలు ఎవరికి వాళ్ళు వెలిగించాలి. ఏది నువ్వుల నూనెతో చేసి ప్రదక్షిణాలు చేసి, ప్రతి దేవాలయంలో కంపల్సరీ రావి చెట్టు ఉంటుందమ్మా, ప్రతి దేవాలయంలో ఉంటాయి. ఆ రావి చెట్టు చుట్టూ ఓన్లీ శనివారం పూట నమో అశ్వత్థాయ వరేణ్యాయ సర్వైశ్వర్య ప్రదాయనే, నమో దుస్వప్ననాశాయ సుస్వప్న ఫలదాయనే, మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే, అగ్రతో శివరూపాయ శ్రీ అశ్వత్థ వృక్షరాజాయతే నమో నమః. అంటే మనకున్నటువంటి వృక్షాలలో అత్యంత రాజవృక్షం ఏదంటే రావి చెట్టు. కాబట్టి దాని చుట్టూ వీళ్ళు నలుపు తాడును లేదా పసుపు తాడును చుడుతూ వీళ్ళ మనసులో కోరిక చెప్పుకొని 19 ప్రదక్షిణాలు ఎవరైతే చేసి, ఇద్దరు కూడా ఇంత బెల్లం పొడి చేసిన కానీ లేకపోతే పంచదార కానీ ఆ రావి చెట్టు చుట్టూ కనుక ఇద్దరు వేసినట్లయితే, భార్యాభర్తలు ఇద్దరు చేయాలమ్మా. ఏది విడిపోయిన తర్వాత అయితే మనం ఏం చేయలేము, ఎవరికి వాళ్ళే చేయాలి. విడిపోయే సమయం వచ్చినప్పుడు పెద్దవాళ్ళు దగ్గరుండి కనుక 8 వారాలు లేదా 19 వారాలు చేసినట్లయితే వాళ్ళ మధ్య ఏ సంఘర్షణ జరుగుతుందో అదంతా కూడా సమసిపోతుంది. శని భగవానుడు అనుగ్రహంతో పాటుగా గురుడు యొక్క రావి వృక్షం, రావి చెట్టు అనేది గురుడికి సంబంధించింది, ఆయన యొక్క అనుగ్రహం వీరిద్దరికీ పడి శాశ్వతమైనటువంటి అన్యోన్య దాంపత్యం ఈ విధంగా చేయటం వలన వస్తుందని శాస్త్రం చెబుతోంది. మా గురువులు మాకు చెప్పింది మీకు చెబుతున్నాను. ఏలినాటి శని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.